నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా. జూలై 5 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ. గడువులపై రైతు రుణమాఫీ, రైతు భరోసా రెచ్చగొట్టి అధికారం పొందాలనుకునే విపక్షమాసలు నెరవేరవన్న భట్టి. కొలిక్కిరాని మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక. వారం 10 రోజుల తర్వాత భేటీకి కాంగ్రెస్ నిర్ణయం. తిరిగి సొంత గూటికి చేరిన కె కేశవరావు. ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే. హత్రస్ ఘటనపై జ్యుడిషియల్ విచారణకు యూపీ సర్కారు ఆదేశం. బాబా అనుచరులు వెనక్కి నెట్టడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారణ. విపక్షాల అజెండాను ప్రజలు తిరస్కరించారన్న ప్రధాని. అవినీతిపై పోరాటమే ఎన్డీఏ లక్ష్యమని వెల్లడి. ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సాధారణ బదిలీలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 5 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కౌన్సిలింగ్ ద్వారా చేపట్టనున్నట్లు వివరించింది. 4 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీ తప్పనిసరి అని స్పష్టం చేసిన ప్రభుత్వం 2 ఏళ్లు దాటని వారిని బదిలీ చేయవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. 2025 జూన్ 30లోగా పదవి విరమణ చేసేవారిని బదిలీ చేయవద్దని ఉత్తర్వుల్లో తెలిపింది. జూలై 5 నుంచి 8 వరకు ఖాళీలు, బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలు వెల్లడించనున్నట్లు వివరించిన సర్కారు జూలై 9 నుంచి 12 వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది. జూలై 13 నుంచి 18 వరకు ఉద్యోగుల బదిలీల దరఖాస్తుల పరిశీలన చేయనున్నట్లు స్పష్టం చేసింది. జూలై 19, 20 తేదీల్లో ఉద్యోగుల బదిలీలు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. గడువులోగానే రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చి తీరుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ప్రజల్ని రెచ్చగొట్టి అధికారం పొందాలనుకునే విపక్షమాసలు నెరవేరవని స్పష్టం చేశారు. రేవంత్, చంద్రబాబు గురు శిష్యులు కాదని, ఇద్దరు సీఎంలని, ఈ విషయాన్ని రేవంత్ ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. 7 మండలాలు ఏపీ విలీనమయ్యేందుకు కారణ భారాసారన్న భట్టి తిరిగి తెలంగాణలో కలపాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్లు దీక్ష చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. రుణమాఫీ, రైతు భరోసాపై త్వరలోనే శుభవార్త అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రజలు, వివిధ వర్గాలతో పాటు అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే రైతు భరోసాపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. 4 గోడల మధ్య కాకుండా ప్రజాభిప్రాయంతోనే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేని భారాస ఇప్పుడు నానాయాగి చేస్తోందని విమర్శించారు. వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెప్పిన గడువులోగానే రుణమాఫీ చేసి తీరతామన్నారు. కూడా ఆ ₹1,00,000 కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు. మీరేం అరవాల్సిన అవసరం లేదు, గీ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి అంకిత భావంతో మేము ఉన్నాం. తప్పనిసరిగా త్వరలోనే ఆ శుభవార్త కూడా వింటారు. బహుశా ఆశపడతా ఉండొచ్చు, ఏదో ఒకటి చేయకుండా వదిలేస్తే బాగు, దాన్ని పట్టుకొని మేము ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, 15 ఏళ్ళు మేమే ఉంటాం అని చెప్పే కళ్ళబొల్లి కబుర్లు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం 100% తూచా తప్పకుండా ఉద్యోగాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రకటిస్తారు. హరీష్ రావు గారు లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చే ప్రభుత్వం కాదు మేము ఈ లోపలనే రుణమాఫీ సంబంధించిన 2 లక్షల సంబంధించిన నిర్ణయం కూడా జరుగుతుంది. అది వాళ్ళు పొంది వాళ్ళు పని కార్యక్రమంలో ఉండడంలోనే రైతు భరోసా చర్చ కూడా జరుగుతుంది. దాని గురించి కూడా నిర్ణయం చేస్తాం. 10 ఏళ్లుగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరుగుతుందని భట్టి తెలిపారు. 7 మండలాలు ఏపీలో విలీనానికి భారాస, భాజపాలే కారణమని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గురు శిష్యులు కాదని, సహచరులు మాత్రమేనని స్పష్టం చేశారు. 7 మండలాలు పోవడానికి కారణం కేవలం టీఆర్ఎస్. ఆనాడు టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఇద్దరు పార్లమెంట్లో ఒకళ్ళకొకళ్ళు మద్దతు ఇస్తూ చేసుకున్న పాపమే 7 మండలాలు పోయినాయి. కానీ వాస్తవంగా చట్టం వచ్చినప్పుడు 7 మండలాలు పోలే, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. వారు హయాంలో 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్తే ఆనాడు అపోజిషన్లో మేము శాసనసభలో ఉండి దీన్ని వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేసి
తీర్మానం చేపిస్తే తీర్మానం చేసి నేను అందరిని ఢిల్లీ తీసుకొని పోతా అని సభకి మాటిచ్చినటువంటి ఆ సభానాయకుడు పూర్తిగా గాలికి వదిలేసి 10 ఏళ్ళు దాని గురించి మాట్లాడుకుని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇవాళ తగుదనమ్మా అని 7 మండలాల కోసం మీరు కొట్లాడాలని నేను ఎస్ 7 మండలాల కోసం కొట్లాడటం కోసం కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవటం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. 7 మండలాలు రావటమా పోవటమా ఏదో తెలుద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. శిష్యుడేంది, ఆయన గురువు ఏంది, నేను శిష్యుని ఏంది, సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పి కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట్లాడితే ఆయన ఏమన్నాడో మరి వినుంటారు. ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య బాధాకరమన్న భట్టి ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. బాధ్యులుగా ఎవరు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇచ్చిన గడువులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాటలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచినా హామీలు అమలు చేయడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలకులు కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడి నియామకానికి 5 రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ కోసం 5 నిమిషాలు కూడా మాట్లాడలేదని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులతో పాటు వేస్తామన్న కమిటీని డిసెంబర్ 9వ తారీఖు రోజు ఎందుకు వేయలేకపోయినారు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు 7 నెలలు కాలయాపన చేసి ఇప్పుడు జూలై వచ్చిన తర్వాత జూలైలో కమిటీ వేసి మళ్ళీ ఏదో ఆగస్టులో ముచ్చట అని చెప్పి ఒక ముచ్చట పెట్టుకోవడం అనేది ఏ రకంగా సమంజసం అనేది నేను అడుగుతా ఉన్నా. 9వ తారీఖులోగా సంపూర్ణంగా రైతు భరోసా. ఇలా వీరు కేబినెట్ లో సబ్ కమిటీలో సభ్యులను వేసిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈ బొమ్మల ఓల్డ్ సిటీ మీద ఐడియా లేదు, న్యూ సిటీ మీద ఐడియా లేదు, మెట్రో మీద ఐడియా లేదు, కరెంటు బిల్లుల మీద ఐడియా లేదు, ఇందిరమ్మ రైతు భరోసా మీద లేదు, సోనియమ్మ రైతు రాజ్యం మీద లేదు. అసలు వాళ్ళకి ఇదేముందన్నా? ఎంతసేపు అధికారాన్ని కాపాడుకోవడం. 5 రోజులు ఉంటాడా? ఎవరు పీసీసీ అధ్యక్షుడు అనేది డిసైడ్ కావడానికి 5 రోజులు ఢిల్లీలో కాలయాపన వచ్చింది. కానీ ఇందిరమ్మ రైతు భరోసా కోసం మాట్లాడేందుకు అవకాశం లేదు ఆయనకి. రాష్ట్రంలో ఎన్నో వనరులున్నా గత 10 ఏళ్లుగా పర్యాటకం అభివృద్ధి కుంటుపడిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రాచీన కట్టడాలను, ఆలయాలను అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పర్యాటక శాఖ నుంచి వచ్చే ఆదాయం పెంచే విధంగా ఈ శాఖను రూపకల్పన చేశామన్నారు. పర్యాటకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి. 1 కోటి జనాభా ఉన్నటువంటి చాలా చిన్న చిన్న కంట్రీస్ కూడా ఎన్నో గోల్డ్ మెడల్ సాధిస్తా ఉన్నాయి. టూరిజానికి సంబంధించి కూడా రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎన్నో వనరులు ఉన్నాయి. మన దేశంలో 140 కోట్ల ఉన్న జనాభాలో ఒక 20% 30% ప్రజల్ని ఈ టూరిజం వైపు మళ్లిస్తే కూడా దేశ రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ ఈ అన్ని వర్గాలకు అన్ని రకాల వసతులు, హంగులు కల్పించే పద్ధతిలో మేము ఆ దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం నుంచి 6 మాసాలు దాటింది. వార్ ఫూటింగ్ లో నిర్ణయాలు తీసుకుని అవన్నీ కూడా వాటిని పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం ఉత్సాహంగా కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో కలిసి మొక్కలు నాటుతున్నారు. పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని సందేశాన్నిస్తున్నారు. పచ్చదనాన్ని పరిరక్షించి అడవులను కాపాడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహోత్సవ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం అడవిలో నాటే మొక్కల విత్తనాల చిత్రపటాలతో చేసిన ఎగ్జిబిషన్ ను మంత్రులు తిలకించారు. నాటిన మొక్కల సంరక్షణే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి మొక్కలు నాటారు. పారిశ్రామిక ప్రాంతమైన పెద్దపల్లి జిల్లాలో 600 కోట్ల రూపాయలతో 6 కోట్ల మొక్కలను ప్రణాళికాబద్దంగా నాటాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక ప్రాంతం ఇది. 1 ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి, ఇటు ప్రక్కన వస్తే కేఎస్ఆర్ఎం సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. వారిని కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనే కార్యక్రమం చేయాలి తప్పకుండా. అది మ్యాండేటరీ కూడా ఆ పరిశ్రమలకు సంబంధించి. రైస్ మిల్ మా ప్రకాష్ గారు చెప్తున్నారు, రైస్ మిల్ ఇండస్ట్రీ, రైస్ మిల్లులా ఇన్ని చెట్ల అని వెంటనే మ్యాండేటరీగా. అడిషనల్ కలెక్టర్ గారు
ఆయన చెప్తున్న కనుక అన్ని చెట్లు పెరగకుండా ఉంటే, అన్ని చెట్లు లేకుండా ఉంటే వాళ్ళకి ఇచ్చే రైస్ కోట కూడా తక్కువ చేసే కార్యక్రమం చేద్దాం. పెద్ద ఎత్తున కాలుష్యం నివారణకు మరి దోహదపడుతుంది కనుక పెద్ద ఎత్తున కాలుష్యం మనము వాతావరణంలో తెలిసి కొన్ని తెలియకుండా విష పదార్థాలు కూడా మనం పీల్చే గాలిలో, మనం తినే తిండిలో మనము చూస్తూ ఉంటాం. దీన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు అరికట్టించే ప్రయత్నంలో ఈరోజు వనమోర్చ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో నేను ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతా ఉన్నాను పెద్దపల్లి జిల్లా వాసులందరికీ. వనమహోత్సవంలో నాటిన ప్రతి మొక్క రేపటి తరాలకు ఆస్తిగా మారాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆకాంక్షించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం రాగన్నగూడెంలో గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. మహబూబాబాద్ లో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు మురళీనాయక్ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పీసీసీ నూతన అధ్యక్షుడు మంత్రివర్గ విస్తరణ ప్రక్రియను ఏఐసీసీ తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. కానీ నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం, మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎలాంటి నిర్ణయానికి రాలేదు. నేతల అభిప్రాయాలను తెలుసుకున్న అధిష్టానం వారం 10 రోజుల్లో మరోసారి చర్చల ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పీసీసీ నియామకంలో బీసీలకు అవకాశం కల్పించాలని ఒక అభిప్రాయానికి వచ్చినా ఎవరికి ఇవ్వాలో తేల్చేందుకు మరికొంత సమయం తప్పదని భావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం కంటే కొంత సమయం వేచి చూసే ధోరణి మంచిదని అగ్రనేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. భారస రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని తన నివాసంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేకేకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ తెలంగాణ వ్యవహారాల బాధ్యురాలు దీపాదాస్ మున్షి సమక్షంలో కేశవరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే ఆయన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్ప అంటూ ఎక్స్ వేదికగా హరీష్ రావు ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా, ప్రజాపాలనంటే ఇదేనా అంటూ మండిపడ్డారు. భారాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారన్న కేటీఆర్ ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధికి నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి బెదిరింపులకు భారస భయపడదని హెచ్చరించారు. ప్రజల తరపున పోరాడితే కాంగ్రెస్ తప్పుడు కేసులు పెడుతుందని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ తీరుపై జిల్లా సిపికి పిటిషన్ ఇచ్చామన్న కౌశిక్ దీనిపై అసెంబ్లీలో గలమెత్తుతామని స్పష్టం చేశారు. అవినీతిపై పోరాటం చేసేందుకు ప్రభుత్వ ఏజెన్సీలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అవినీతిపై పోరాటమే తమ ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకిచ్చిన సమాధానంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పనితీరును చూసే ప్రజలు మూడోసారి అధికారం ఇచ్చారని తెలిపారు. అయితే ప్రధాని మాట్లాడుతుండగా విపక్షాలు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. దీనిపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయడానికి తాను చిత్తశుద్దితో పనిచేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని మరోసారి విపక్షాలపై మండిపడ్డారు. విపక్షాల అజెండాను ప్రజలు తిరస్కరించారని మోదీ అన్నారు. తమ దృష్టి అభివృద్ధిపైనే కానీ ఓటు బ్యాంకు రాజకీయాలపై కాదన్నారు. రాజ్యాంగం అనే పదం కాంగ్రెస్ కు సరిపోదన్న ప్రధాని ఎమర్జెన్సీ సమయంలో ఆ పార్టీ చేసిన రాజ్యాంగ సవరణలను గుర్తు చేశారు. రాజ్యాంగ ప్రతులను ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్ తాము చేసిన చెడు పనులను దాచేందుకు యత్నిస్తోందని విమర్శించారు. విపక్షాల హయాంలో రిమోట్ కంట్రోల్ పాలన నడిచేదంటూ సోనియా గాంధీని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు చూసే ప్రజలు మూడోసారి అధికారమిచ్చారని తెలిపారు. 140 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ప్రధాని విమర్శించారు. भारत की आजादी के इतिहास में हमारी संसदीय लोकतांत्रिक यात्रा में बहुत दशकों के बाद देश की जनता ने एक सरकार को
तीसरी बार देश की सेवा करने का अवसर। 60 साल के बाद ये हुआ है कि 10 साल के बाद कोई एक सरकार फिर से उसकी वापसी हुई है कि भारत के लोकतंत्र की 6 दशक के बाद आई हुई घटना असामान्य घटना है और कुछ लोग जानबूझ करके देश की जनता के इस महत्वपूर्ण निर्णय पर कैसे छाया कर दी जाए, कैसे उसको ब्लैकआउट किया जाए, इसकी कोशिश हुई। అవినీతిని అణచివేసేందుకు ప్రభుత్వ ఏజెన్సీలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు ప్రధాని మోదీ చెప్పారు. అవినీతి నల్లధనంపై మరింత ఉక్కుపాదం మోపుతామన్న మోదీ తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరన్నారు. भ्रष्टाचार के विरुद्ध लड़ाई ये मेरे लिए चुनाव हार जीत का तराजू नहीं है। मैं चुनाव हार जीत के लिए भ्रष्टाचार के लिए लड़ाई नहीं लड़ रहा हूं। ये मेरा मिशन है, ये मेरा कन्विक्शन है और मैं मानता हूं कि भ्रष्टाचार एक ऐसी दिमक है जिसने देश को खोखला कर दिया है। इस देश को भ्रष्टाचार से मुक्ति दिलाने के लिए, भ्रष्टाचार के प्रति सामान्य मानवीय के मन में नफरत पैदा करने के लिए मैं जी जान से जुटा हुआ हूं। మణిపూర్ అంశంపైన స్పందించిన ప్రధాని ఆ అంశంపై రాజకీయాలు చేయడం ఆపాలని విపక్షాలకు హితవు పలికారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో మణిపూర్లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని ప్రధాని గుర్తు చేశారు. ఇలాంటి విద్వేష రాజకీయాలను ఏదో ఒక రోజు మణిపూర్ ప్రజలు తిరస్కరిస్తారని కాంగ్రెస్ ను మోదీ హెచ్చరించారు. मणिपुर की स्थिति सामान्य करने के लिए सरकार निरंतर प्रयासरत है। वहां जो कुछ भी घटनाएं घटी, 11,000 से ज्यादा एफआईआर की गई, 500 से ज्यादा लोग अरेस्ट हुए कि मणिपुर में लगातार हिंसा की घटनाएं कम होती जा रही है। इसका मतलब शांति का आशा रखना, शांति पे भरोसा करना संभव हो रहा है। आज स्कूल चल रहे हैं, कॉलेज चल रहे हैं, दफ्तर और दूसरे संस्थान खुले रहे हैं। केंद्र और राज्य सरकार शांति के लिए, सौहार्द रास्ता खोलने के लिए लगातार प्रयास कर रही है. ప్రధాని మోదీ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్షాలు సభలో ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. వారి ఆందోళన నడుమే మోదీ ప్రసంగం కొనసాగించగా ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వెళ్లిపోయారు. దీనిపై చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారంటూ చైర్మన్ ధన్కడ్ దుయ్యబట్టారు. అబద్దాలను ప్రచారం చేస్తున్న వారు నిజాలను వినలేకపోతున్నారని ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిన విపక్షాలు ఇప్పుడు నినాదాలు చేస్తూ పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. హత్రస్ తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరపాలని ఉత్తరప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. ఆగ్రా ఏడీజీ ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో జ్యుడిషియల్ విచారణ జరుపుతామని ప్రకటించారు. భోలేబాబా పాదాలు తాకేందుకు వచ్చిన మహిళలను బాబా అనుచరులు వెనక్కి నెట్టేయడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. భోలేబాబా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని హత్రస్ జిల్లా ఫులేరియా గ్రామంలో నిర్వహించిన సత్సంగ్లో మృతుల సంఖ్య 121కి పెరిగింది. మరో 31 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు హత్రస్, అలీగఢ్, ఆగ్రా, ఎటా వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. హత్రస్లో సత్సంగ్ జరిగిన ప్రదేశంలో ఫోరెన్సిక్ ఆధారాలను అధికారులు సేకరించారు. డాగ్ స్క్వాడ్ను తీసుకొచ్చి తొక్కిసలాట జరిగిన ప్రదేశం చుట్టుపక్కల గాలించారు. ఘటనపై సికిందర్రావు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సత్సంగ్ ముఖ్య సేవాదారు దేవప్రకాష్, ఇతర నిర్వాహకులపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. నిర్వాహకులు అనుమతుల నిబంధనలు ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. 80,000 మందికి అనుమతిస్తే 2.5 లక్షల మంది హాజరైనట్లు పోలీసులు పేర్కొన్నారు. బోలేబాబాను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. బోలేబాబా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మైన్పూరి జిల్లా బిచువాన్లో ఉన్న రామ్ కుటీర్ చారిటబుల్ ట్రస్ట్లో అతడి కోసం వెతికారు. బాబా కుటీర్లో ఉన్నది లేనిది డిప్యూటీ ఎస్పీ సునీల్ కుమార్ చెప్పలేదు. కొందరు బాబా లోపలే ఉన్నట్లు చెబుతున్నారు. వెలుపల భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.
హత్రస్లో పర్యటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలుత పోలీసు అధికారులతో సమావేశమై పరిస్థితి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తుపై ఆరా తీశారు. ఘటన జరిగిన వివరాలను పోలీసులు వారికి వివరించారు. అనంతరం హత్రస్ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లిన సీఎం యోగి వారికైన గాయాలు, చికిత్స అందిస్తున్న తీరును తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వాకబు చేశారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బాధితుల కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి పరామర్శించారు. యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వాసులు చనిపోయినట్లు సీఎం వివరించారు. సత్సంగ్ ముగిసిన తర్వాత భోలేబాబా వేదిక దిగి వస్తూ ఉండగా ఒక్కసారిగా అనేక మంది మహిళలు ఆయన పాదాలను తాకేందుకు యత్నించారని ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లు ముఖ్యమంత్రి యోగి వివరించారు. మహిళలను సేవాదారులు వెనక్కి నెట్టేయడం వల్ల భయాందోళనతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు సీఎం తెలిపారు. సేవాదారులు పోలీసులను లోపలికి అనుమతించలేదని చెప్పారు. ఈ ఘటనపై ఆగ్రా ఏడీజీ ప్రాథమిక నివేదిక సమర్పించారని ముఖ్యమంత్రి యోగి వెల్లడించారు. ఇంకా లోతుగా అనేక కోణాల్లో దర్యాప్తు చేయాలని సూచించినట్లు తెలిపిన ఆయన జ్యుడిషియల్ విచారణ జరపనున్నట్లు ప్రకటించారు. हम लोग इस बात को किसी भी प्रकार से डिनाई नहीं कर सकते कि इस प्रकार की घटना केवल एक हादसा नहीं होता। अगर हादसा भी है तो उसके पीछे कौन जिम्मेदार है, और अगर वह घटना घटित हुई है तो इसके पीछे हादसा नहीं तो साजिश किसकी है, कौन इसके पीछे है। इन सभी पहलुओं को लेकर के राज्य सरकार ने तय किया है कि हम इसका एक जुडिशियल इंक्वायरी भी करवाएंगे। जुडिशियल इंक्वायरी हाईकोर्ट के एक रिटायर्ड जज की अध्यक्षता में होगी, जिसमें प्रशासन और पुलिस के भी रिटायर्ड सीनियर अधिकारियों को रख करके इस पूरी घटना की तह में जाकर के जो भी इसके लिए दोषी होगा उन्हें इसकी सजा देना। సత్సంగ్ లాంటి భారీ కార్యక్రమాల్లో ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక నియమ నిబంధనలు జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి వివరించారు. మరోవైపు ఆప్తులను కోల్పోయిన వారు ఆస్పత్రుల వద్ద కన్నీరు మున్నీరయ్యారు. పిల్లలను కోల్పోయిన వారి రోదన వర్ణనాతీతంగా ఉంది. హత్రస తొక్కిసలాటపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ న్యాయవాది గౌరవ్ ద్వివేది అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.